జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. ప్రస్తుతం మనం ఉన్నాం బోయకొండ గంగమ్మ తల్లి ఆలయం సమీపంలో. ఈ ఆలయానికి ఒక మహత్తు ఉంది. ఈ ఆలయం వచ్చేసి ఫస్ట్ ఎక్కడుందో చెప్తాను. చిత్తూరు జిల్లాలోకే వస్తుంది. చిత్తూరు నుంచి ఒక 60-70 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. 1.5 అవర్ లో ఇక్కడికి రావచ్చు. అయితే ఈ ఆలయానికి చాలా ప్రశస్తి ఉంది. ఏంటి అంటే ఈ ఆలయంలో ఏ కోరిక కోరుకున్నా కూడా వెంటనే తీరిపోతుందని 3 పువ్వులు పెడతారు అమ్మవారి తలపైన. ఆ 3 పువ్వులు పెట్టి ఒక కోరిక కోరుకోవాలి. ఆ కోరిక కోరుకున్నప్పుడు అది తీరుతది అనుకుంటేనేమో పువ్వు కుడివైపు పడుతుందంట. తీరుతది కానీ కొంచెం లేట్ గా అంటే మిడిల్ లో పడుతుంది. లెఫ్ట్ సైడ్ కనుక అంటే అమ్మవారికి ఎడమ భుజం వైపు ఎడమ చేతి వైపు పడితే మటుకు ఆ కోరిక ఎప్పటికి తీరదు. అది మీరు కోరుకున్న కోరిక కూడా సరైన కోరిక కాదు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో భక్తులంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారితోటి ఆశీర్వాదాలు తీసుకుని పోతూ ఉంటారు. ఎక్కువగా కర్ణాటకకి సంబంధించినటువంటి భక్తులు వస్తూ ఉంటారు. ఆంధ్రాతో పాటు కర్ణాటక భక్తులు కూడా 70% వాళ్లే ఉంటారు. తర్వాత నిత్యం బలులు ఇస్తా ఉంటారు అమ్మవారికి. అది చాలా ఇష్టమైనటువంటిది, అందుకనే బలులు ఇస్తారని తెలుస్తుంది. ఇంకొకటి నా వెనకాల కనిపిస్తుంది, మీరు చూడండి. ఒక బండరాయి 2 ముక్కలు అయిపోయి అక్కడ అమ్మవారి ప్రతిరూపాన్ని కూడా పెట్టించారు. ఆ బండరాయి స్పెషల్ ఏంటంటే అప్పట్లో గోల్కొండ నవాబులు ప్రజలని అలాగే అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి రోజుల్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ సైన్యానికి కనపడకూడదు, నవాబుల నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ఎక్కడ కనపడినటువంటి లోపల అడవిలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉంటూ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక పెద్ద ఆవిడ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి, ఒక ముసలావిడ, వాళ్ళతో పాటు ఆమె కూడా ఉన్నారు. ఉన్న తర్వాత ఆమె రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేవాళ్ళు. అంటే సాయంత్రం అయ్యేసరికి మాయమైపోయేవాళ్ళు. ఎలా మాయమైపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి వీళ్ళందరూ కలిసి సెర్చ్ చేస్తే మొత్తం వెతుకుతే ఒక చోట అమ్మవారు చాలా మంది దేవతలతో కూర్చొని బంగారు పుయ్యాలు ఊగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూశారు. అది తిరిగి వాళ్ళు వచ్చేసారు. నెక్స్ట్ డే పొద్దున్నే మామూలుగా అమ్మవారు వచ్చినప్పుడు అందరూ అప్పుడు వరకు ముసలావిడిని పెద్దగా పట్టించుకోలేదు. పెద్ద ఆవిడ కదా, ఆవిడికి మనం అనవసరంగా అన్నం పెట్టాల్సి వస్తుంది, మనమే తినే పరిస్థితి లేదని బాధపడుతున్న సందర్భంలో పట్టించుకునేవాళ్ళు కాదు. అప్పుడు నెక్స్ట్ డే ఎప్పుడైతే ఈ ఘటన చూసారో నెక్స్ట్ డే పొద్దున వెళ్ళి అమ్మవారి కాళ్ళ మీద పడిపోయి, పెద్ద ఆవిడ కాళ్ళ మీద, మీరే మమ్మల్ని కాపాడడానికి వచ్చారని వాళ్ళకి అర్థమైతే ఆ తర్వాత అనుకోకుండానే ఈ సైన్యం వీళ్ళని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ కూడా వాళ్ళ మీద దాడులు ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఆవిడ ఆ నవాబుల సైన్యాన్ని అంతటినీ కూడా అడ్డంగా నరుక్కుంటూ వాళ్ళని తరిమి కొట్టేటువంటి పరిస్థితుల్లో ఆ మధ్యలోనే ఏది అడ్డం వస్తే దాన్నల్లా ఉగ్ర రూపం దాల్చి, ఏది అడ్డొస్తే దాన్ని అంతటినీ కూడా నరుక్కుంటూ వెళ్ళినప్పుడు ఇదిగో ఈ బండరాయిని కూడా ఆవిడ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారట. అది ఇప్పటికీ అక్కడే అలాగే ఉంచేశారు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి గంగమ్మ తల్లికి సంబంధించి. అవన్నీ మనం ఈవో గారితోటి, ప్రధాన అర్చకులతోటి అందరితో మాట్లాడి తెలుసుకుందాం రండి. బోయకొండ అమ్మవారి ఆలయానికి ఈవోగా ఉన్నారు మీరు గత కొంతకాలంగా. అమ్మవారి విశేషాలు చెప్పండి. ముఖ్యంగా కర్ణాటకకి సంబంధించినటువంటి భక్తులు ఇక్కడ ఎక్కువగా వస్తారని వింటున్నాను. తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చినటువంటి ఏ ఒక్కరికైనా అనుకున్నది 100% సక్సెస్ఫుల్ గా అవుతుంది అని అంటున్నారు. నిజమేనా? నిజమేమ్మా. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో కొండ మీద వెలిసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని అంటారు. అది 100% వాస్తవము. ఈ దేవస్థానానికి అధికంగా కర్ణాటక భక్తాదులే వస్తుంటారు. శ్రావణ మాసము, కార్తీక మాసం మినహా సంవత్సరంలో 10 నెలలు కర్ణాటక భక్తాదులు విపరీతంగా వస్తారు. ఇక్కడ విశేషం, అమ్మవారి విశేషం ఏమనగా అమ్మవారిని పుష్పం అడుగుట, అనగా అమ్మవారి శిరస్సు పైన అర్చకులు 3 పూలు పెడతారు. భక్తుడు తన కోరికను, ఒక కోరికను ఏదో మనసులో అనుకుని మొక్కోవాలను. వారి కోరిక నెరవేరేట్లయితే కుడిపక్క పడడము, పని కాదంటే ఎండపక్క రావడము, పని లేట్ అంటే మధ్యలో పడ్డం అడుగుతుంది. ఆ విధంగా చాలామంది కర్ణాటక భక్తాదులు వారి కోరికలు అనగా బోరు వేయటానికి, లేదా పంట ఈసారి బాగా వస్తుందా, బిడ్డలకు వివాహము, హెల్త్ బాగలేకపోవడం, దేనికైనా కూడా ఇల్లు కొనేదానికి, ప్రతి ఒక్క విషయానికి కర్ణాటక భక్తులు ఎస్పెషల్లీ ఎక్కువ వాళ్ళు ఆ విధంగా అమ్మవారిని మొక్కొని ఆ పడిన పువ్వు తీసుకొని వెళ్తారు. అదేవిధంగా రెండవ ఇంపార్టెన్స్ ఏమంటే బోయకొండ కింద అమ్మవారి పవిత్ర తీర్థం. అనాదిగా కూడా మూలస్థానంలో ఉన్న ఎదురుగా కోనేరులోని తీర్థాన్ని తీసుకొని అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కుంకుమ కలిపి అమ్మవారి పాదాలు పెట్టి దగ్గర పెట్టి తీర్థం విక్రహిస్తాం. ఒక బాటలు 20 రూపాయలు అనమాట. ఆ బాటలు తీసుకుని వెళ్ళిపోయి కర్ణాటక వాళ్ళు కానీ, మన ఆంధ్ర భక్తులు కానీ, మెయిన్ చిన్న బిడ్డలకు అమ్మ పోసింటే వారికి కానీ, పంట పొలాల మీద ఈ పశువులు, గొర్రెలు, మేకలు, పొటేళ్లకు ఏదైనా అంటువ్యాధులు వస్తే వాటికి ఉపయోగిస్తారు.
నమ్మకంతో చేస్తే వాళ్ళకంతా బాగా అవుతాయని నమ్మకంతో భక్తులు ఏం చేస్తారంటే ఒకసారి పువ్వు అడిగేసిపోయి తీర్థం తీసుకుపోయినాక వాళ్ళ కోరిక నెరవేరుతానే మళ్ళా వచ్చి మళ్ళీ ఒక పొటేలు మేకను వాళ్ళ శక్తాన్ని తీసుకొని బంధుమిత్రులతో వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని కింద అమ్మవారి సమర్పించిన మేకను బలి ఇచ్చి విందు భోజనం చేసుకుని వెళ్తారు. తెల్లవారు సాయంత్రానికంతా భక్తులు వెళ్ళిపోతుంటారు. ఆదివారం తెల్లవారి 6 నుంచి సాయంత్రం 3 వరకు ఉంటారు భక్తులు ఎక్కువ రష్. ఆ తర్వాత మంగళవారము, శుక్రవారం మాత్రం అమ్మవారికి 10:30 నుంచి 12కు రావుకాలంలో పంచామృత అభిషేకం ఉంటుంది. ప్రతి శుక్రవారము ప్రతిరోజు ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకం జరుగుతాము. 6 గంటలకు దర్శనం ఏర్పాటు చేస్తాము. 6 నుంచి నిరవధికంగా సాయంత్రం 6:30 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనం ఉంది, టికెట్ దర్శనాలు ఉన్నాయి. చిన్నపిల్లలు వృద్ధులు వస్తే వాళ్ళకి సపరేట్ దర్శనము. కోనేటి అందు స్నానం ఆచరిస్తే ఆడవాళ్ళు బట్టలు మార్చుకుందానికి సపరేట్ రూములు, క్యూ లైన్లో ఉన్న వాళ్ళు కానీ భక్తులు ఎవరికైనా చంటి బిడ్డలకు పాలు ఇవ్వాలంటే వాటికి సపరేట్ రూములు దేవస్థానం తరఫున ఏర్పాటు చేసినాము. కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. రాహుకాలం టైంలో అంటే శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు చేస్తారు అని విన్నాను నేను. ఆ ప్రత్యేక పూజలు గంటన్నర పాటు చేస్తారు, భార్యాభర్తలు ఇరువురు కూర్చుని అని అంటున్నారు. మీరు అడిగిన ప్రశ్న ఇక్కడ సమాధానం లేదు. ఎందుకంటే ఇడులో భార్యాభర్తలు ఇద్దరు ఆ పూజ అనేది ఏం లేదు. రావుకాలంలో శుక్రవారం అభిషేకం మాత్రమే, అమ్మవారికి శుక్రవారం అభిషేకం మాత్రమే. కాళహస్తి దేవస్థానంలో రావుకేతు పూజలు ఉన్నాయన్నమాట. రావుకాలంలో ప్రత్యేకంగా ఇక్కడ లేదండి, ఇక్కడ అభిషేకం అంతే. అభిషేకంలో భార్యాభర్తలు కూర్చొని చేస్తారా? ఎవరైనా కూర్చోవచ్చండి, ఎవరైనా కూర్చోవచ్చు. భక్తులు 1000 రూపాయలు టికెట్ కొని కూర్చోవచ్చు, సేవలో కూర్చోవచ్చు. వారికి శేషవస్త్రము, రేవిక, అమ్మవారిది పసుపు, అభిషేక పసుపు, పంచామృతము, ప్రసాదం డబ్బాలు దేవస్థానం బహుమతిగా ప్రసాదంగా ఇస్తాము. బోయపాటి గంగమ్మ తల్లి దేవాలయానికి సంబంధించినటువంటి వేద పండితులు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. గోవర్ధన్ ఘనపాటి గారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మవారికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. ఇక్కడ అమ్మవారు మనకు బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథా వారాహి చైవచేంద్రాణి చాముండా సప్తమాతృక స్వరూపమైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిగా భక్తాదులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. మనం ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారి దగ్గర సత్యంగా విశేషంగా నెరవేరుతుందండి. కర్ణాటక భక్తాదులకు, ఆంధ్ర భక్తాదులకు, తమిళనాడు భక్తాదులకు అమ్మవారు కల్పవల్లిగా విశేషంగా ఉన్నారు. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా రాహుకాల సమయంలో 10:30 గంటల నుండి 12 గంటల వరకు ఉదయం పూట అత్యంత వైభవంగా విశేషమైనటువంటి ఫలపంచామృత అభిషేకపూర్వకమైనటువంటి మంగళద్రవ్య అభిషేక కార్యక్రమములు, 12:05 దివ్య మహామంగళహారతి అంతా కూడా జరగడము. అట్లానే ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క సన్నిధానంలో శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు పాడ్యమి విజయ నుంచి మొదలుకొని దశమి విజయదశమి పర్యంతము కూడా ప్రతినిత్యము కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వత్యాత్మకమైనటువంటి శ్రీ దుర్గా చండికా పరమేశ్వరి కలశస్థాపన పూర్వకమైనటువంటి షోడశ ఉపచార పూజలు, దేవి ఖడ్గమాల నామావళితో కుంకుమార్చన, పుష్పార్చనలు చేసి ధూపదీప నైవేద్యాది మహామంగళహారతులు అయిన తర్వాత శాంతి పూజలుగా అందుకున్న తర్వాత ప్రతిరోజు కూడా ఈ యొక్క శరన్నవరాత్రిలో విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. మహాగణపతి ఆదిత్యాది నవగ్రహ మహామృత్యుంజయ సహితమైనటువంటి దుర్గా చండికా హోమములు, మహాలక్ష్మీ హోమములు, పూర్ణాహుతి పూజ, పూర్ణాహుతి కార్యక్రమాలన్నీ కూడా చేసి విశేషమైనటువంటి చివరి రోజున అమ్మవారికి విశేషమైనటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమం అంతా కూడా చేయడం. తద్వారా వచ్చేటటువంటి భక్తాదులు ఏ కోరికలైతే అని మనం కోరుకుంటామో ఆ కోరికలంతా కూడా అమ్మవారు తక్షణ మాత్ర రూపంలో సిద్ధి జరిగేటట్లు ఒక ఆశీర్వాదం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఇంకా విశేషంగా అమ్మవారికి ప్రతి సంవత్సరం మాఘమాసంలో 3 రోజుల పాటు లలితా సహస్రనామ పూర్వకమైనటువంటి కుంకుమార్చనలు, అట్లానే ప్రతి పౌర్ణమికి కూడా విశేషమైనటువంటి చండీ హోమం అంతా కూడా చేయడం ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఇవి విశేషంగా జరిగేటటువంటి కార్యక్రమాలు. అట్లానే విశేషంగా కోర్టుకు సంబంధించినటువంటివి, భూమికి సంబంధించినటువంటివి, ఈ శత్రు నరదృష్టి దోషములకి నివారణ చేయడానికి అమ్మవారు చాలా కల్పవల్లిగా ఉన్నారు. తప్పకుండా
బోయకొండ గంగమ్మ తల్లి ఆలయ అర్చకులైనటువంటి రాజన్న గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు అమ్మగారి గురించి తెలుసుకుందాం. అమ్మ ఇక్కడ ఆవిర్భవించారు, స్వయంభూ అని చెప్తున్నారండి. ఒక పెద్దావిడ రూపంలో ఇక్కడికి వచ్చారు అంటున్నారు. అసలు ఏంటి మొత్తం చరిత్ర చెప్పండి. శ్రీ మాత్రే నమః. అమ్మవారు ఇక్కడ సుమారుగా ఒక 600 సంవత్సరాల క్రితమే వెలసింది అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గోల్కొండ నవాబుల పరిపాలనా సమయంలో అమ్మవారు ఇక్కడ వెలసింది అని చెప్తారు. ఆ గోల్కొండ నవాబు యొక్క సైన్యం ఈ పరిసర గ్రామాలలో నివాసం ఉండే గ్రామాల పైన దాడులు చేసి దొరికినటువంటి ధనాన్ని ధాన్యాన్ని కొల్లగొట్టుకుపోయేవాళ్ళంట. అదేవిధంగా స్త్రీలను కూడా హింసించేవాళ్ళంట. అటువంటి ముస్కరుల బారి నుండి ధన మాన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏదైనా ఒక అటవీ ప్రాంతమో కొండ ప్రాంతమో సురక్షితమైనటువంటి ప్రాంతం ఉంటే వెళ్ళి అక్కడ తలదాచుకోవాలనే ఉద్దేశంతో కొన్ని కొండ ప్రాంతాలను అటవీ ప్రాంతాలను ఆ రోజు వాళ్ళు వెతకడం ప్రారంభించారు. అందులో భాగంగానే వారికి కొండ ప్రాంతం అనువైంది అనిపించింది. ఎందుకనగా ఈ కొండ ప్రాంతంలో సమృద్ధిగా నీరుంది, తాగడానికి కింద ఒక కొలను ఉంది, ఇక్కడ ఒక కొలను ఉంది, పైభాగంలో కూడా ఒక కొలను ఉంది. తాగడానికి సమృద్ధిగా నీరుంది, ఉండడానికి పైభాగంలో గుహలు ఉన్నాయి. ఒక్కొక్క గుహలో 10 మంది నుండి కూడా 100 మంది వరకు తలదాచుకునే విధంగా గుహలు ఉన్నాయి. వారి పశువులకు గ్రాసం సమృద్ధిగా ఉండేది. అలాగే వేట జీవనాధారం చేసుకుని ఇక్కడ అటవీ జంతువులు కూడా వాళ్ళకి సమృద్ధిగా దొరికేవి అనమాట. వేట జీవనాధారం చేసుకుని దొరికినటువంటి అటవీ జంతువులను సంహరించి వండుకొని తినడం చేశారు. ఇన్ని విధాలుగా అనువైంది కాబట్టి ఈ కొండ ప్రాంతాన్ని ఎంచుకునేసి అనువైందనేసి ఈ కొండ ప్రాంతాల నివాసం ఉండసాగినారు. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత క్షామ పరిస్థితులు అంటే కరువు పరిస్థితి రావడం జరిగింది. వారి పశువులకు గ్రాసం పూర్తిగా ఎండిపోయింది, వేట కూడా కష్టసాధ్యం అయిపోయింది, అటవీ జంతువులు కనుమరుగైపోయినాయి. ఇటువంటి సమయంలో కొద్దో గొప్ప దాచుకున్నటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. గ్రామాలకు వెళ్ళి గ్రామాలు పూర్తిగా వదిలేసి క్లోజ్ చేసి వచ్చేయడం జరిగింది కదా, అక్కడ దాచుకున్నటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో నవాబు యొక్క సైన్యం గ్రామాలపైన అటాక్ చేయడం జరిగింది. అక్కడ జనసంచారం లేదు. మన భార్య నుండి ఎలా తప్పించుకుంటారు, ఎక్కడ పోయినా వదలకూడదు అనే కసిగా కోపోద్రేకంతో వాళ్ళు ఉన్నారనమాట. ఈ కొండ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని కూడా వాళ్ళు పసిగట్టారనమాట. ఇటువంటి సమయంలో ఆపదలో దైవాన్ని ప్రార్థించడం మానవాయితీ కదా, అదేవిధంగా ఆ రోజు ఆ ప్రజల మాట అమ్మ అనే వాక్యం రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. అమ్మ, వీరి చేతిలో మేము చిక్కి సావాల్సిందేనా, వీరి నుండి మమ్మల్ని రక్షించే దిక్కే లేరా అనేసి ఎప్పుడైతే అమ్మవారిని దీనంగా ప్రాధేయపడ్డారో, వేడుకున్నారో, అమ్మవారు ఒక ముసలి అవ్వ రూపంలో ఒక ఊదకర్ర చేతి పట్టుకునేసి నేనున్నాను, నేను కాపాడుతాను ఈ జనసమూహంలోకి రావడం జరిగింది. ఇంతమంది యువకులు మగవాళ్ళు ఉండి మేము ఏం చేయలేకపోయినాము, ఈ ముసలివాడ నేనున్నాను, నేను కాపాడుతానంటే మేము నీకు ఎలా కనిపిస్తాను, నీ కంటికి మేమేమన్నా పిచ్చోళ్ళకి కనిపిస్తున్నాం అనేసి ఆ ముసలివాడిని అవహేళన చేశారు, గేలి చేశారు. సరేనైనా ఈ అడవి ప్రాంతాలకు వచ్చాను, నేను ఎక్కడ పోగలను, నేను మీతోనే ఉంటాను, నాకు అంత భూ పెట్టండి అనింది. అసలే కరువు పరిస్థితి, తిండి దొరకని పరిస్థితుల్లో మేమున్నాం, నీకు ఎక్కడ తెచ్చిపెట్టేది అనేసి కసురుకున్నారు. ఒకరిద్దరు అవ్వ మేము ఏదైతే తీసుకుంటామో నీకు ఒక పోటీ ఇస్తాం, నీకు సంబంధం అయితే ఉండవు అనేసి అన్నారు. అలాగే నేను అనేసి అనింది. సాయంత్రం వాళ్ళు ఏదైతే ఇస్తారో పూట భోజనం చేస్తుంది. సాయంత్రం చీకటి పడే సమయానికి ఆ ముసలివాడు అదృశ్యమయ్యేది. కొద్ది రోజుల తర్వాత వీళ్ళు ఒక జిజ్ఞాస, ఆతృత, భయాందోళన ఏదో ఒకటి కావచ్చు. ఈమె ఎవరు, ఉదయం నుండి సాయంత్రం వరకు మనతో ఉంటుంది. సాయంత్రం చీకటి పడే సమయానికి కనుమరుగైతుంది. ఎవరు ఏమినేసి చీకటి పడే సమయానికి 4 దిక్కులుగా విడిపోయి పై భాగంలో వెతకడం ప్రారంభించారు యువకులంతా. అక్కడ నిలువెత్తు ఉయ్యాల బండలు అనేసి ఉన్నాయన్నమాట. ఆ బండల పైన కొద్దిపాటి వెలుగునేది కనిపించింది. తీరా అక్కడ వెళ్ళి చూస్తే వీళ్ళు అమ్మవారు సప్తమాద్రిక రూపంలో 7 మంది అక్కచెల్లెలు, బ్రాహ్మి, వారాణి, ఇంద్రాణి, చాముండి, కోమడి, 7 మంది అక్కచెల్లెలు కూడా బంగారు ఉయ్యాలొగుతూ ముచ్చటించుకోవడం వీరు కంటపడింది. ఆ వెలుగును చూడలేక మూర్ఛలిపోవడం జరిగిందనమాట. మరుసటి రోజు యథాప్రకారం ఈ జనసమూహంలోకి ఆ ముసలివాడ రాగానే ఈ ప్రజలంతా పోయి అమ్మ పాదాలపైన పడి క్షమించమని ప్రాధాయపడడం, వేడుకోవడం జరిగింది. నిన్నటి వరకు ముసలిదాన రావే పోవే అంటా ఉంటారు, ఈ రోజు ఏమైనా ఉన్నట్టు నా కాళ్ళపైన పడుతున్నారనేసి ఆ ముసలివాడు అడిగితే, అమ్మ మీరు ఎవరనే విషయం మాకు రాత్రి అవగాహన అయింది, మీరు ఎవరో కాదు, మమ్మల్ని నిజంగా కాపాడడానికి వచ్చింటే అమ్మవారు అనేసి ఎప్పుడైతే ఈ ప్రజలంతా ముక్తగనంత అమ్మని వేడుకున్నారో అప్పుడు అమ్మవారు తన నిజ స్వరూపాన్ని వాళ్ళకి దర్శనం ఇచ్చిందంట. అప్పుడు వీళ్ళకి కొండంత ధైర్యం అనేది రావడం జరిగింది. అమ్మ సాక్షాత్తు ఎవరో కాదు, అమ్మే ముసలివాడి రూపంలో మమ్మల్ని పరీక్షించాలనే ఉద్దేశంతోనే ఈ రూపంలో వచ్చింది అనేసి వీళ్ళకి ధైర్యం రావడం జరిగింది. తర్వాత నవాబుతో కలిసి ఆ సైన్యం అంతా కూడా ఈ కొండ ప్రాంతానికి దండెత్తి రావడం జరిగింది. కింద రణభేరి అనే ప్రాంతం, అంటే యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి ఆ ప్రాంతంలో యుద్ధం జరిగింది కాబట్టి అక్కడ రణభేరి అనేసి ఆ ప్రాంతాన్ని పిలవడం జరుగుతుంది. అక్కడ అవును, అందుకే అక్కడ ఆలయం కూడా రణభేరి గంగమ్మ ఆలయం అనేసి కట్టుకోవడం జరిగింది. అక్కడ ఒక అమ్మవారిని నిలుపుకోవడం జరిగింది. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. అమ్మవారి హిందూ ప్రజల తరపున స్వయంగా ఖడ్గం చేతబూని ఆ నవాబు యొక్క సైన్యాన్ని అంతా కూడా తుదముట్టించింది అనమాట. కొద్దిపాటి సైన్యం అమ్మ రూపాన్ని చూసి పలాయనం అంటే పారిపోవడం జరిగింది. కొంతమంది ఎదురుడి నిలబడిన వాళ్ళంతా అమ్మ ఖడ్గానికి బలైపోవడం జరిగింది. తర్వాత అమ్మవారు ఇలా పూర్వపు దిశగా వస్తూ కనిపించిన చెట్లను, గుండ్లను కూడా నరకుతా వస్తూ ఉంది. అమ్మ కోపోద్రేకంతో ఉంది, ఊగిసలాడిపోతుంది. అమ్మని ఎట్లా శాంతం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు. యాదృచ్ఛికంగా ఉన్నట్టుండి అమ్మకి బలిస్తే శాంతిస్తుంది ఉద్దేశంతో వారి పశ్చంపదను ఒక మేకపోతను తీసుకొని వచ్చి అమ్మవారి ముందు నిల్చోబెట్టి ఎప్పుడైతే త్యాగం చేశారో ఆ రుద్రధారలు అనేది ఎప్పుడైతే అమ్మ పైన స్పృశించబడ్డాయో అప్పుడు అమ్మ శాంతించిందట.
మీకు ఏం కావాలో కోరుకోండి అని అడిగితే అమ్మ మాకు అతీతమైన కోరికలు ఏమీ వద్దు, మమ్మల్ని మా భార్య బిడ్డలను మా పశు సంపదను యథాప్రకారం మా గ్రామాలకి చేర్చి ఇటువంటి ముస్కరుల బారి నుండి మమ్మల్ని రక్షిస్తే మాకు అంతే చాలు అనేసి ఈ ప్రజలంతా ముక్తకంఠంతో అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అలాగే మాకు అండగా ఇక్కడే వెలయాలి ఉండాలి అని కూడా ఆ ప్రజలు అమ్మవారిని వేడుకున్నారంట. నాకు ఇక్కడ నిత్య కైంకర్యాలు జరిగేంతకాలం ఈ కొండపైన వెలుస్తాను ఉంటాను అనేసి ఆ రోజు ఆ ప్రజలకి అమ్మవారు వాగ్దానం చేసి ఇక్కడ సప్తమాద్రిక రూపంలోనే ఉద్భవించడం జరిగింది. తర్వాత అమ్మవారు యుద్ధం చేసినటువంటి ఆ ఖడ్గాన్ని కావచ్చు, అమ్మవారి పాదపద్మాలంతా కూడా కొలంలో శుభ్రం చేయించిందంట. కాబట్టి ఆ నీటికి పవిత్రత అనేది ఏర్పడడం జరిగింది. ఆ నీటిని ముఖ్యంగా రైతులు పంట పొలాల పైన పిచికారీ చేస్తూ ఉంటారు, ఎందుకంటే చల్లుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ముఖ్యంగా రైతులు అనేక రకాలైన పంట పొలాలు పండిస్తూ ఉంటారు, వాటికి అనేక రకాలైన చీడపీడలంతా ఆశిస్తూ ఉంటాయి. వాటికి క్రిమిసంహారక మందులు ఎన్ని తెచ్చి పిచికారీ చేసినట్టు తొలగిపోయినటువంటి చీడపీడలు అమ్మవారి తీర్థం తీసుకుపోయి పంట పొలాల పైన చల్లితే అవి తొలగిపోయి వాళ్ళకి మంచిగా పంట దిగుబడి వస్తుంది అనే నమ్మకం, అది నిజం కూడా. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా సేవిస్తే ఆరోగ్యవంతులు అవుతారనేది భక్తుల విశ్వాసం. స్వస్తి, ఇది అమ్మవారి మహిమ. చాలా బాగా చెప్పారు. అసలు తెలియని చరిత్ర యాక్చువల్గా అందరికి తెలియదు. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.